భోగాపురం విమానాశ్రయం ఉద్యోగాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక స్పష్టత. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం ఈ నెల 17వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై స్క్రీన్లో దీనిని వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్థానికంగా పలు సందేహాలు వ్యక్తమవుతుండటంతో ముఖ్యంగా ఉద్యోగాల అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ వైజాగ్ పేరుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే విమానాశ్రయం పేరుకు ముందుగా వైజాగ్ అని పేర్కొన్నామని, అంత మాత్రాన అది విశాఖకు మాత్రమే చెందుతుందని, విమానాశ్రయం కాదని స్పష్టం చేశారు. విమానాశ్రయం భోగాపురం రెవెన్యూ పరిధిలోనే ఉందని తెలిపారు. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్ లేదా హైదరాబాద్ విమానాశ్రయంగా పిలుస్తున్నారని, అది రంగారెడ్డి జిల్లాకు చెందదనే అర్థం కాదని ఉదాహరణగా వివరించారు. అదే సమయంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీపై కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. మొత్తం బ్లూ కాలర్ ఉద్యోగాల్లో 70% స్థానికులకే కేటాయించామని తెలిపారు. ఇక వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాలపై అర్హత, అనుభవం వంటి ప్రమాణాలు ఆధారంగానే జరుగుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. ఈ అంశంపై మరోసారి జీఎంఆర్ సంస్థతో చర్చిస్తామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు.